వశిష్ఠాది పురోహితులతో సుమంత్రాది మంత్రివరులతో బంధుమిత్రులతో పరిజనములతో శూరులు వీరులు సేనాపతులతో దశరథుండు మహానందముతో తరలి వెళ్ళెను మిథిలా నగరము. జనక మహారాజు ఎదురే తెంచి స్వాగతము బల్కి తోడ్కొని పోయే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. జనక కుశధ్వజులు అన్నదమ్ములు యాగము ముగించి సభ తీర్చినారు. దశరథాదులను రావించినారు, యథావిధి సన్మానించినారు. శోభిల్లెను సభ రాజన్యులతో మంత్రి పురోహిత బంధుమిత్రులతో. అంత వశిష్ఠుడు సభలో తెల్పెను రామచంద్రుని వంశక్రమమును. ఇక్ష్వాకువుల వంశక్రమమును జనక మహీపతి ఆలకించెను. వశిష్ఠాది సభాసదులకు కృతాంజలి అయి మారుబల్కెను. తన వంశమును వివరించునని కన్యాదాతగా అది తన విధి అని జనక మహీపతి సభలో తెల్పెను తన పూర్వీకుల వంశక్రమమును. ప్రీతిగా సీత ఊర్మిళలను రామలక్ష్మణులకు వసంగెదనని పెండ్లి కుమారులకు యథావిధిగా గోదానములా చేయించుదమని ఎల్లుండి మంచి శుభలగ్నమున ఉత్తర ఫల్గుని నక్షత్రమున కళ్యాణములు జరిపించుదమని జనక మహీపతి సభలో తెల్పెను. విశ్వామిత్ర వశిష్ఠులిరువురు సంప్రదించుకొని సభలో తెల్పిరి జనకుని తమ్ముని కుశధ్వజుని. ఇరువురు తనయలు తమకు నచ్చిరని భరత శత్రుఘ్నులకు ఆ కన్యలకు ఈ లగ్నముననే పెళ్లి చేయుడని మునివరులిరువురు సభలో పలుకగా సమ్మతించిరి అందరూ ప్రీతిగా.